హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం రాజ్మా కర్రీ లేదా రాజ్మా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం మొదటగా ఒక కప్పు రాజ్మాని ఒక బౌల్లో వేసుకొని ఇవి నానబెట్టడానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక నైట్ లేదా 6-7 గంటలు వీటిని మనం నానబెట్టుకోవాలి. నేను ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉబ్బినట్లుగా నానాయి కదా. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని అంతా మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని సెపరేట్ చేసిన తర్వాత వీటిని ఒక కుక్కర్లో వేసుకొని మనం దీనికి తగినన్ని వాటర్ వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనకి బాగా ఉడకాలి అంటే 3 విజిల్లు ఉంచాలి. నార్మల్గా ఉడకాలంటే 2 విజిల్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా రెడీ చేసుకున్నాక వీటిని ఒక కప్పులో తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఒక కప్పు టమాటీలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూడండి, ఈలోగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె లేదా నెయ్యి, నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం ఫ్రెండ్స్. అందులోనే నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వీటిని చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పడుతుంది కాబట్టి ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటీ పూరీని కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటీ పూరి కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మనకి మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే మనకి టమాటీ ఉల్లిపాయ అంతా మంచిగా వేగింది కదా. ఈలోగా మనం మూత తీసి చూసినట్లుగా అయితే మనకి రాజ్మా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వాటర్తో సహా ఈ రాజ్మాని ఈ తాలింపులో వేసుకోవాలి. ఎందుకంటే మనం సెపరేట్గా వాటర్ని యాడ్ చేయట్లేదు, దీని వాటర్ దీనికి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోనే ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నట్లుగా అయితే మనకి రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ రాజ్మా కర్రీని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my video.